అలాగే ఈ ప్రెజెంటేషన్లో ఉన్నటువంటి అందరికీ, ఈ మీటింగ్లో ఉన్నటువంటి అందరికీ నమస్కారము. స్టాఫ్ అందరికి కూడా నమస్కారము. కొత్త వాళ్ళకి స్వాగతం. అలాగే డాక్టర్ విజయ్ నంబర్ గారికి, వీణిమూల మ్యామ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తప్పనిసరిగా తెలియపరచాలి. ఎందుకంటే ఇంత వయసు వచ్చినప్పుడు కూడా, 60 years వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఈ భారతదేశం మొత్తం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకురావాలని చెప్పేసి అతి త్వరగా కనీసం 10% ఆఫ్ ది పాపులేషన్, అంటే 14 కోట్ల మందికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకురావాలని చెప్పేసి డోర్ టు డోర్, విలేజ్ టు విలేజ్ తమ యొక్క శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అందుకు వాళ్ళందరికీ మనం తప్పనిసరిగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మరి ఎప్పట్లాగానే మీ అందరికి తెలిసిన విషయమే, ఎవరైతే స్టాఫ్ ఉన్నారో కొత్త వాళ్ళకి కూడా నేను ఒకసారి క్లియర్ పరుస్తాను. మీ వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ టెలిగ్రామ్ మీటింగ్ వీక్లీ 3 times జరుగుతుంది, సోమ, బుధ, శుక్రవారము. మరి ఈ యొక్క టెలిగ్రామ్ లో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క టెక్నాలజీ, బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో అన్ని విషయాలు ఇక్కడ మనం తెలియపరుస్తాము. ముఖ్యంగా వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ వెల్త్ మీద, హెల్త్ మీద, అలాగే టెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఈ మూడిటిని ఆధారంగా చేసుకుని ప్రతి ఒక్క వ్యక్తికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. ఇందులో భాగంగా ఈ రోజు కూడా ఇంత ముందు కూడా మనం ఈ టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నాము. ఈ రోజు కూడా టెక్నాలజీ గురించే నేను క్లియర్ గా మీకు తెలిసేలాగా చేస్తాను. మరి ఏ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుంటామంటే, అది వరల్డ్ ప్రపంచంలో నెంబర్ 1 టెక్నాలజీ. ఏదైతే గవర్నమెంట్ సైతం ఎంటెక్ లోను, బీటెక్ లోను, డిగ్రీలోను, 10th క్లాసులో కూడా కొన్ని రాష్ట్రాల్లో గవర్నమెంట్ సైతం నేర్పించడానికి ప్రయత్నం చేస్తుందో ఆ టెక్నాలజీ గురించి మేము ఇక్కడ నేర్పిస్తాము. ఎందుకంటే ఆ టెక్నాలజీ పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి తప్పనిసరిగా తన నిత్య జీవితంలో నేర్చుకోవాల్సిందే. కానీ ఆ టెక్నాలజీ గురించి నేర్పించే వాళ్ళు ఇండియాలో ఎవరు లేరు. ఒకవేళ ఉన్న తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కువ మొత్తంలో ఛార్జ్ చేస్తారు. అలాగని ఎక్కువ ఛార్జ్ చేస్తారనో లేదా నేర్పించట్లేదనో మనం వదిలేసుకుంటే ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి నేర్చుకోవాల్సిందే. అందుకుగాను వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ప్రతి ఒక్క వ్యక్తికి ఇంట్లోనే కూర్చోబెట్టి ప్రతి ఒక్క వ్యక్తి బ్లాక్ చైన్ టెక్నాలజీ నేర్పించడానికి ప్రయత్నం చేస్తుంది. ఏ టెక్నాలజీ గురించి అయితే మీకు ఇప్పుడు దాకా చెప్పాను, దాని పేరు బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో ఇవన్నీ మనం నేర్చుకోవాలి అంటే ఈ టెక్నాలజీ మనం అడుగు పెట్టాలి అంటే బయటకు వెళ్తే 30,000 దగ్గర నుంచి 1 lakh వరకు ఛార్జ్ అవుతుంది. కాబట్టి వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ఒక్కసారి వాళ్ళ జీవితంలో వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ఒక్కసారి మెంబర్ అయితే చాలు. మెంబర్ అయితే వాళ్ళకు మరి ఆ టెక్నాలజీలో అకౌంట్ తో పాటు ఫ్రీ అన్ని ఎడ్యుకేషన్స్, దాంట్లో ఏమేమైతే ఎడ్యుకేషన్స్ ఉన్నాయో అవన్నీ ఎడ్యుకేషన్ కూడా మనకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తారు. సో ఎవరైతే ఈ వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ లో మెంబర్ అవుతారో వాళ్ళకు ఒక్కసారి జీవితంలో 8,000 రూపీస్ డొనేట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఒక విరాళంగా. అవి ఎవరు తీసుకోరు, అవి ఒక క్రౌడ్ ఫండింగ్ లాగా మన మధ్యనే ఉంటాయి. దానితో పాటు వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ నేర్చుకోవడం కోసం ఎక్స్ట్రా బెనిఫిట్ గా నేర్చుకోవడం కోసం ఒక టెక్నాలజీ అకౌంట్, బ్లాక్ చైన్ టెక్నాలజీ అకౌంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. మరి దానికి చాలా రకాల బ్లాక్ చైన్ కంపెనీస్ లేదంటే బ్లాక్ చైన్ కరెన్సీస్ ఉంటాయి. మరి ఏ కరెన్సీ అయితే మనకు ఇవ్వబడుతుందో ఆ కంపెనీ యొక్క ఎక్స్పీరియన్స్ గత 9 సంవత్సరాల నుంచి అది యువతకు అక్కడ కూడా చాలా మంచిగా ఆ యొక్క కరెన్సీ అనేది రన్ అవడం జరుగుతుంది. అటువంటి దాంట్లో వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ మనందరకు నేర్చుకోవడం కోసం ఒక అకౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని యొక్క విలువ స్పాట్ ఈ రోజు మనం బయట నుంచి కొనుక్కోవచ్చు. ఆ అకౌంట్ ని కొనుక్కుంటే 11,000 రూపీస్ అక్షరాల అవుతుంది. సో ఆ అకౌంట్ గురించి నేను ఈ రోజు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ తప్పనిసరిగా మీరు అర్థం చేసుకుంటే అది ఎంత పెద్ద అకౌంటో, దాని ద్వారా ఎలా మన జీవితాలు మారిపోతాయో అన్ని కూడా ఇక్కడ మీకు చూపిస్తాను. సో నేను అది చూపించడం కోసం, దాన్ని మీకు ప్రజెంటేషన్ చేయడం కోసం నేను స్క్రీన్ షేర్ చేసి మీ అందరికీ అర్థమయ్యేలాగా స్టెప్ బై స్టెప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. స్క్రీన్ షేర్ అవుతుందని భావిస్తున్నాను. రాజు సాహుజీ స్క్రీన్ షేర్ అవరా సార్? ఓకే, చూడండి మీ అందరి ముందు నేను కాలిక్యులేటర్ ఓపెన్ చేశాను. మనకు వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి నేర్చుకోవటం కోసం, ప్రాక్టికల్ గా నేర్చుకోవడం కోసం ఏ అకౌంట్ అయితే ఇస్తారో దాంట్లో 2 parts ఉంటాయి. Part 1, Part 2. Part 1 లో మీకు
1000 కరెన్సీ ఇవ్వబడతాయి. బ్లాక్ చైన్ కరెన్సీ అని పిలుస్తాము. వాటిల్లో ఎన్నో రకాల బ్లాక్ చైన్ కరెన్సీస్ ప్రపంచంలో ఉన్నాయి. ఈ రోజుల్లో ఎవరైతే బ్లాక్ చైన్ టెక్నాలజీ నేర్చుకోరో వాళ్ళు రాబోయే కాలంలో చాలా కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం బ్లాక్ చైన్ టెక్నాలజీ మయమైపోయింది. ఎందుకు అంటే దాంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు, ఎవరిని ఇబ్బంది పెట్టడాలు అలాంటి ఏముండవు. ప్రతి ఒక్క వ్యక్తి ఇప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రతి ఒక్క దాంట్లోకి వచ్చేస్తుంది. ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీరు బ్లాక్ చైన్ టెక్నాలజీ నేర్చుకోవాల్సిందే. ఎలక్షన్స్ ఓట్లు మీరు వేయాలంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ నేర్చుకోవాల్సిందే. తర్వాత మీ యొక్క డబ్బుల్ని కంట్రోల్ చేయాలి అంటే బ్యాంకింగ్ సెక్టర్ లో ఉన్నటువంటి డబ్బులు మీరు కంట్రోల్ చేయాలి అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ నేర్చుకోవాల్సిందే. ప్రతిదీ ఈ రోజు రాబోయే ఈ 1 or 2 years లో ప్రతిదీ కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీతోనే ముడిపడి ఉంటుంది. సో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి బ్లాక్ చైన్ టెక్నాలజీ నేర్చుకోవాల్సిందే. అందుకు అని వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ మనము ఒక వస్తువు మన దగ్గర ఉంటే ఆటోమేటిక్ గా మనం నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కొత్త మొబైల్ వచ్చిందంటే దాన్ని నేర్చుకోవడం కోసం మనం ట్యూషన్ కి వెళ్ళము, లేదంటే ఏదైనా కోచింగ్ కి వెళ్ళము. ఆ ఫోన్ మన చేతిలో ఉందంటే కొంచెంగా దాన్ని మనం యూజ్ చేస్తూ నేర్చేసుకుంటాము. ఎటువంటి ప్రెషర్ లేకుండా, ఎటువంటి సహాయం లేకుండా. అలాగే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ నేర్చుకోవాలంటే ఆ అకౌంట్ మీ యొక్క ఫోన్ లో మీ యొక్క చేతిలో ఉండాలి. ఉంటే ఆటోమేటిక్ మీరు ఆ టెక్నాలజీ నేర్చేసుకుంటారు. కొద్ది కాలం తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క భారతీయుడు తన కాళ్ళ మీద తను నిలబడి ఒక ఇంటర్నేషనల్ మార్కెట్ లో, బ్లాక్ చైన్ మార్కెట్ ఉంటుంది ఇంటర్నేషనల్ గా, ఆ మార్కెట్ లో కూడా ప్రశాంతంగా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అంత పెద్ద ప్రాజెక్ట్, అంత పెద్ద టెక్నాలజీని యువత అందరూ కూడా నేర్పించటానికి ప్రపంచంలో ఫస్ట్ టైం వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ముందుకొచ్చింది. ఆ భాగంలోనే మీ అందరు కూడా ఈ అకౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అందులో ఫస్ట్ పార్ట్ లో 1000 బ్లాక్ చైన్ కరెన్సీస్ ఇవ్వడం అనేది మీకు జరుగుతుంది. ఈ 1000 కరెన్సీ యొక్క విలువ ఈ రోజు దగ్గరగా మీకు 1200 దగ్గర నుంచి 1500 వరకు ఉంటుంది. ఓకే, సో ఈ 1000 బ్లాక్ చైన్ కరెన్సీస్ ని మనకు వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ మనకు ఇస్తుంది. వాటిని ఆ బ్లాక్ చైన్ టెక్నాలజీ కంపెనీ లేదంటే బ్యాంక్ ఏదని అంటామో ఆ బ్యాంక్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ప్రతి 2.7 years కి మీకు అవి డబుల్ అయి వస్తూ ఉంటాయి. ప్రతి 2.7 years కి అవి డబుల్ అవుతూ ఉంటాయి. ఒక 2.7 years తర్వాత మీకు డబుల్ అయి 2000 వస్తాయి. వాటిని మళ్ళీ నెక్స్ట్ 2.7 years లో వాటిని రీసబ్మిట్ చేసుకుంటే మీకు 4000 రావడం జరుగుతుంది. మరి నెక్స్ట్ 2.7 years లో మీ దగ్గర ఉన్న 4000 కాస్త అవి ఏమవుతాయి అంటే 8000 గా మీకు రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం చూసుకుంటే మాక్సిమం 10 years కి మీ దగ్గర అలా చేసుకుంటూ పోతే మినిమం ఎలా చేసినా కానీ 10,000 బ్లాక్ చైన్ కరెన్సీస్ రావటం ఈజీగా వచ్చేస్తాయి. 10,000 కరెన్సీస్. సో దాంట్లో మనం 50% తీసుకున్నా, ఒక 50% తీసుకున్నా మనకు దగ్గరగా 5,000 కరెన్సీస్ మీ చేతిలోకి ఉంటాయి 10 years తర్వాత. అలాగని మనం ఒక 10 years వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే బ్లాక్ చైన్ టెక్నాలజీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అవి ప్రతిరోజు మీకు ఈ అకౌంట్ నుంచి చూసుకుంటే ప్రతిరోజు 20 రూపీస్, ఇండియన్ రూపీస్ 20 రూపీస్ వస్తూనే ఉంటాయి ప్రతిరోజు. రీసబ్మిట్ చేసుకుంటే అవి 30 రూపీస్ అవుతాయి, ప్రతిరోజు వస్తాయి. ఇంకా రీసబ్మిట్ చేసుకుంటే ప్రతిరోజు 40 రూపీస్ వస్తాయి. ఇంకా మీరు రీసబ్మిట్ చేసుకుంటూ పోతే 50 రూపీస్. అలా రోజుకొచ్చి ఒక టైం వస్తుంది మీకు, రోజుకొచ్చి 1000 రూపీస్ కూడా వచ్చే టైం ఉంటుంది. ఇంకా రోజుకొచ్చి 20,000 వచ్చే టైం కూడా ఉంటుంది. ఒక 8,000 రూపీస్ ఏదైతే మీరు ఒకసారి డొనేట్ చేస్తారో దాంతో పాటు మీకు ఫ్రీగా బ్లాక్ చైన్ టెక్నాలజీ నేర్పిస్తారు. అలాగే ఒక అకౌంట్ 11,000 రూపీస్ అకౌంట్ ఇస్తారు. అలాగే మీ బాడీలో ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో హెల్త్ పరంగా మొత్తం A to Z విత్ ఫుడ్ సప్లిమెంట్స్ తో పాటు నేర్పిస్తారు. అలాగే దీంట్లో అమౌంట్ కూడా వస్తుంది. మీరు ఇక్కడ నేర్చుకున్నదేని నేర్పించడానికి ప్రయత్నం చేస్తే అమౌంట్ కూడా వస్తుంది. అవన్నీ మనం పక్కన పెడితే ఒక్క ఈ అకౌంట్ గురించి మాత్రమే నేర్చుకుని
దీనిని ఎప్పుడు డ్రా చేయాలి, ఎప్పుడు రీసబ్మిట్ చేయాలి అన్నటువంటి విషయాన్ని నేర్చుకుని ఈ యొక్క అకౌంట్ ని కంట్రోల్ చేస్తే మీకు పార్ట్ 1 నుంచి 5000 బ్లాక్ చైన్ కరెన్సీస్ మీకు ఈజీగా రావడం జరుగుతుంది. సో అలాగే మనం పార్ట్ 2కి వెళ్తే పార్ట్ 2 మొత్తం కూడా డాలర్లో ఉంటుంది. పార్ట్ 1 బ్లాక్ చైన్ కరెన్సీస్ లో రన్ అవుతుంది. పార్ట్ 2 అమెరికా డాలర్ లో రన్ అవుతుంది. ఇక్కడ మీకు $1000 ఇవ్వడం జరుగుతుంది. ఒక డాలర్ యొక్క విలువ మనము మార్కెట్ లో తీసుకోవాలంటే యాక్చువల్ గా అమెరికా డాలర్ యొక్క విలువ 88 దగ్గర నుంచి 90 రూపీస్ దాకా ఉంటుంది. దాన్ని మనం బల్క్ లో బయట వేరుగా మనం రీసెల్లర్ దగ్గర తీసుకుంటే అవి 92 రూపీస్ దగ్గర నుంచి 95 రూపీస్ వరకు ఉంటాయి. సో మనకు $100 వచ్చి అప్రాక్సిమేట్లీ 9,500 వరకు ఉంటుంది. సో మీకు ముందుగానే చెప్పాను, పార్ట్ 1 లో మీకు 1500 సరిపోను బ్లాక్ చైన్ కరెన్సీస్ ఇస్తానని చెప్పాను. సో టోటల్ గా మీకు 11,000 రూపీస్ అకౌంట్ అవుతుంది. ఇదే అకౌంట్ కి మీకు ఇవన్నీ పార్ట్ 1 పార్ట్ 2 అనేది ఇవ్వటం జరుగుతుంది. సో మనం పార్ట్ 2 కనుక చూస్తున్నట్లయితే ఈ పార్ట్ 2 లో ఇచ్చినటువంటి డాలర్స్ అని ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాను. రాజు సాహిత్ మీరు ఆవాజ్ ఆ రా సార్? ఓకే రైట్ సార్, ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం $100 కానీ తీసుకుంటే $100 కూడా సేమ్ $100 మనం ఆ బ్లాక్ చైన్ కరెన్సీ లేదంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ లేదంటే బ్లాక్ చైన్ బ్యాంకింగ్ ఏదైతే ఉందో దాంట్లో మనం సబ్మిట్ చేసుకున్నట్లయితే అది ప్రతి 2.7 years కి అవి డబుల్ అయి వస్తుంటాయి. డబుల్ అంటే $200. మళ్ళీ వాటిని మనం రీసబ్మిట్ చేసుకుంటే 2.7 years కి అవి డబుల్ అయ్యి మీకు మళ్ళీ $400 గా బయటకు వస్తాయి. మళ్ళీ వాటిని మీరు నెక్స్ట్ 2.7 years కి మీరు రీసబ్మిట్ చేసుకుంటే అవి మీకు $800 గా వస్తాయి. అట్లా మీరు రీసబ్మిట్ చేసుకుంటూ పోతే దగ్గరగా మీకు 10 years కి ఎలా కాదన్నా కానీ $1,000 అవుతాయి. ఆ $1,000 తో మీరు మళ్ళీ బ్లాక్ చైన్ కరెన్సీ కొనుక్కోవచ్చు. ఏదైతే మనకు ఫస్ట్ టైం 1000 కరెన్సీ ఏదైతే మనకు లభించినాయో ఈ డాలర్స్ తో కూడా మనం ఆ యొక్క బ్లాక్ చైన్ కరెన్సీస్ కొనుక్కోవచ్చు. ఆ బ్లాక్ చైన్ కరెన్సీ యొక్క రేటు ఈ రోజు ఓన్లీ $1 మాత్రమే ఉంది. సో ఈ $1,000 కి ఆ బ్లాక్ చైన్ కరెన్సీస్ రకరకాల రేట్ల మధ్య ఇప్పుడు $1 ఉండొచ్చు, తర్వాత $2 అవచ్చు, $10 అవచ్చు, $100 అవచ్చు, $1,000 ఎలా చూసుకున్నా కానీ మీకు దగ్గరగా 50,000 దొరుకుతాయి. 50,000 కరెన్సీస్ బయటకు వస్తాయి. $1,000 నుంచి 50,000 బ్లాక్ చైన్ కరెన్సీస్ బయటకు వస్తాయి. వీటిలో మీకు ఈ రేట్లు అప్ అండ్ డౌన్ కారణంగా ఏదో కారణంగా ఇందులో 10వ వంతు మీరు తీసుకున్నప్పటికీ 50,000 లో 10వ వంతు మీరు తీసుకున్నప్పటికీ మీకు 5,000 బ్లాక్ చైన్ కరెన్సీ 100% గ్యారంటీ. సో మనం ఈ రెండు పార్ట్ 1 పార్ట్ 2 లో వచ్చినటువంటి బ్లాక్ చైన్ కరెన్సీ మనం కూడుకున్నట్లయితే మీకు 10,000 బ్లాక్ చైన్ కరెన్సీస్ 100కి 1000 పాళ్ళు గ్యారంటీగా మీకు ఈ 10,000 బ్లాక్ చైన్ కరెన్సీ రావటం అనేది తథ్యము. సో దీని కనుక మనం ఒకవేళ 10,000 మనకు వచ్చినాయి అనుకుంటే 10,000 కరెన్సీస్ మీ చేతిలో ఉన్నాయి అనుకుంటే 10 years కి దాని రేటు ఒక కాయిన్ యొక్క రేటు $10 అయితే మీకు 1 lakh వస్తుంది. ఒకవేళ మీకు $100 అయితే 10 lakhs వస్తుంది. ఒకవేళ $1,000 అయితే 1 crore అవుతుంది. ఓన్లీ $10,000 అయితే ఒక్క బ్లాక్ చైన్ కరెన్సీ యొక్క రేటు చూడండి. నేను మాక్సిమం $10, $100, $1,000 మాత్రమే నేను క్యాల్కులేట్ చేశాను. కానీ చాలా కాయిన్స్ 5 years కే lakhs లోకి వెళ్ళిపోయినాయి, 6 years కే lakhs లోకి వెళ్ళిపోయినాయి. మనం ఇక్కడ 10 years చూసుకుంటాం. చూడండి, మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. కొన్ని కరెన్సీస్ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మీకు ఇది ఒక కరెన్సీ, బ్లాక్ చైన్ కరెన్సీ. దీని కూడా ఎవరికైతే అనుభవం ఉందో అర్థమవుతుంది, అనుభవం లేని వాళ్ళకి నేను చూపిస్తాను. ఈ కరెన్సీని తీసుకుంటే చూడండి, ఇక్కడ గ్రాఫ్ ఉంది మీకు. ఈ గ్రాఫ్ లో నా గ్రాఫ్ కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. ఈ గ్రాఫ్ లో చూసుకుంటే నాయుడు గారు ఇంకొకసారి ఇక్కడ వచ్చి పీవీసీ మెటా వాళ్ళు చాలా మంది ఇక్కడ వచ్చి కూర్చున్నారు. सब बहुत लोग ये पीवीसी मेटा के लोग इधर आके बैठ रहे हैं. वो लोग इतना बड़ा अमाउंट में खरीद के क्रोर्स
रुपीस को खरीद कर डाला हुआ है, तो वो लोग सोचेंगे कि हाँ ये आदमी है, बोलने दो, हमारा पीबीसी का दाम बढ़ेगा। ऐसा नहीं है। वेल्स अकेडमी के सिस्टम से गए तो वो लोगों को ही ये सब बेनिफिट मिलता है। ये जो पीवीसी मेटा का गुंडे लोग है वो लोगों को नहीं मिलता है। क्यों बोले तो वो लोग ऐसा ही ये टीम डेवलप नहीं करते, कुछ नहीं करते हैं। ऐसा ही करोड़ों रुपयों को, लाखों रुपयों को खरीद के डाला हुआ है। जो लोग भी हमारा चैरिटेबल ट्रस्ट थ्रू जाता है वो लोग ही ये बेनिफिट है। ठीक है, वो बता दीजिए, नहीं तो ये लोग बहुत पीवीसी मेटा के बारे में बोल के बहुत खुशी से बैठ जाएगा। అదే తెలుగులో నేను చెప్తాను. చాలా పీవీసీ మెటా వాళ్ళు చాలా మంది ఇక్కడ వచ్చి కూర్చున్నారు. ఎందుకంటే లాక్స్ క్రోర్స్ కి అన్ని కొనుక్కొని పెట్టిన వాళ్ళు. ఓకే, వాళ్ళకి అన్ని ఇదన్నీ అవదు. ఎందుకంటే వాళ్ళు అదొక సిస్టమ్ లో చేయలేదు. ఇష్టం వచ్చినట్టు ఎలాగనో వాళ్ళు పీవీసీ బీటీసీ అవుతుందని విన్ని కొనుక్కొని పెట్టేశారు. వాళ్ళకి అన్ని లాసే. ఎవరైతే వేల్స్ అకాడమీ త్రూ వెళ్తుందో వాళ్ళకే ఈ బెనిఫిట్స్ అన్ని, మనం చెప్పిన బెనిఫిట్స్ అన్ని వస్తుంది. ఓకే, थैंक यू मैम, थैंक यू वेरी मच। राजू साहू जी, मेरा आवाज आ रहा है सर? ఇక్కడ పీవీసీ మెట తీసుకొని చాలా తీసుకొని ఇక్కడ మనం వేల్స్ అకాడమీ ట్రస్ట్ ఈ టెలిగ్రామ్ లో వచ్చి కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, వేల్స్ అకాడమీ ట్రస్ట్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఏమి పని చేయకుండా నా పీవీసీ మెట్ట ఉంది, అది చాలు, నాకు విత్డ్రా చేసి పెట్టుకుంటే నాకు పెద్ద అమౌంట్ వస్తుంది చెప్పి కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, వాళ్ళకి కూడా ఏమి బెనిఫిట్ ఇక్కడ టెలిగ్రామ్ లో వచ్చి కూర్చున్నారు. విర్చువల్ ఆఫీస్ కో వీళ్ళకి అందరికి ఎప్పుడు మనం కనిపించడానికి అవదు. చాలా మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ వచ్చి టెలిగ్రామ్ సెషన్ అటెండ్ చేస్తారు. కాబట్టి మన విర్చువల్ ఆఫీస్ లో వాళ్ళకి చూడడానికి అవలేదు. వాళ్ళకి కూడా ఏమీ దొరకదు. ఓకే, ఆ విర్చువల్ ఆఫీస్ లో రెగ్యులర్ రాలేకుండా. అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. నాయుడు గారు, బ్యాక్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇప్పుడు మ్యామ్ ఏం చెప్పారంటే, ఇప్పుడు ఇంతకుముందు ఈ బ్లాక్ చైన్ కరెన్సీ ఏదైతే చెప్పానో చాలా మంది తెలిసి తెలియక దానికి రేటు చాలా కోట్లకు వెళ్ళిపోతుందని చెప్పేసి ల్యాక్స్ అండ్ క్రోర్స్ లో కొనుక్కున్నట్టు పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరికి నేర్పించలేదు, ఎవరికి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. వాళ్ళే కొనుక్కున్నట్లు పెట్టుకున్నారు. సో టీమ్ డెవలప్మెంట్ లేదు, అలాగని ఈ యొక్క బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి స్ప్రెడ్ కాలేదు. దాని కారణంగా ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. కానీ అలాంటి ఏవైతే ఈ ప్రాబ్లమ్స్, ఈ పొరపాట్లు బయట వాళ్ళు చేశారో వాటన్నిటిని నిర్మూలించడం కోసం వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ చిన్న అమౌంట్ తో నెంబర్ ఆఫ్ పీపుల్స్ ని బ్లాక్ చైన్ టెక్నాలజీ నేర్పించి, తద్వారా బ్లాక్ చైన్ టెక్నాలజీ డెవలప్ అవుతూ తర్వాత ప్రతి ఒక్క కరెన్సీని డెవలప్ చేయడం కోసం ఈ విధంగా ముందుకెళ్తుంది. సో ఈ ప్లానింగ్ లో ఎవరైతే ముందుకు వచ్చి అర్థం చేసుకుని నెంబర్ ఆఫ్ పీపుల్స్ కి దీని యొక్క స్టడీ ఎడ్యుకేషన్ చేస్తారో అప్పుడే ముందుకెళ్తుంది. లేకుండా అలా కూర్చున్నంత మాత్రం ఏమీ ఉపయోగం లేదు. సో ఏ కరెన్సీ అయితే నేను ఇప్పుడు మీకు చెప్పానో 1 రూపీస్ దగ్గర ఉంది, అది 10 రూపీస్, 100 రూపీస్, 1000 రూపీస్ అయినా ప్రతి ఒక్క జీవితాలు మారిపోతాయని చెప్తున్నాను. దానికి ఎగ్జాంపుల్ గా మీకు ఇప్పుడు చూపిస్తాను. కొన్ని కరెన్సీస్ ఉన్నాయి, అది చాలా చాలా హై కాస్ట్ లో ఉన్నాయి. ఇప్పుడు అవి చాలా ఎక్కువ రేట్ లో ఉన్నాయి. చూసుకోండి, ఇప్పుడు ఇక్కడ ఒక కరెన్సీని మీకు చూపిస్తున్నాను. ఈ కరెన్సీ దగ్గరగా 2015లో స్టార్ట్ అయింది. 2015లో 0.85 అంటే $1 దగ్గర, ఇంకా అంతకంటే తక్కువే స్టార్ట్ అయింది. మనకు చూడటానికి వీలు పట్టలేదు. సో దాని అప్రాక్సిమేట్లీ మనం ఆ రోజున్న రేట్లు 50 రూపీస్ తీసుకుంటే 50 రూపీస్ చూడండి. ఇక్కడ మీకు చూస్తే దీని రేట్ చూసుకుంటూ పోతే మనం 2021లో దీని రేటు దగ్గరగా $4,500 వెళ్ళింది. $4,500 అంటే దగ్గరగా 4 లక్షల రూపాయలు. ఒక్క కాయిన్ యొక్క విలువ 100 రూపీస్ ఉన్న కాయిన్ 4 లక్షలకు వెళ్ళింది ఓన్లీ 6 ఇయర్స్ లో. సో అలాంటప్పుడు మనం చెప్పుకునే కాయిన్ 10 ఇయర్స్ కి
1000 ఓన్లీ 1000 lakhs చెప్పట్లేదు. అవి 4 lakhs 6 years లోనే 4 lakhs వెళ్ళినాయి. ఇది 10 years లో మినిమం తక్కువలో తక్కువ, అంతకనే తగ్గించలేము. ఒక 1000 రూపీస్కి వెళ్ళినా భారతదేశంలో ఎవరైతే వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ లో వస్తారో వాళ్ళు పేదవాడిగా ఉండటానికి అవకాశమే లేదు. ఎందుకంటే వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ లో నిరంతరం ఎడ్యుకేషన్ జరుగుతూనే ఉంటది. ఆ ఎడ్యుకేషన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకే ఉపయోగం. చూడండి, మరి ఇంకో కరెన్సీ మీకు చూపిస్తాను. చూడండి, ఇది కూడా మీకు 100 రూపీస్ అప్రాక్సిమేట్లీ 2017లో దొరుకుతుంది. 2017లో దాన్ని మనం చూసుకుంటూ పోతే మనకి ఇక్కడ చూడండి 2017లో అది ఇప్పుడు దగ్గరగా ఈ టైంలో ఎప్పుడు 2024 డిసెంబర్లో దగ్గర $700. $700 అంటే దగ్గరగా 60,000 రూపీస్. 60,000 రూపీస్ ఓన్లీ 4 years లో 4 కాదు 8 years లో 8 years లో 60,000 మనకు 10. ఇప్పుడు ఏదైతే వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ అన్ని కూడా గమనించి అన్ని చెక్ చేసి ఏ బ్లాక్ చైన్ కరెన్సీ అయితే మనకి ఇస్తుందో ఆ కరెన్సీ ఒక 1000 రూపీస్ అవుదా? ఈజీగా అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఎక్కువ చెప్పి తక్కువ వచ్చేలాగా చూడము, చాలా తక్కువగా చెప్పి ఎక్కువగా వచ్చే విధంగా మనం ప్లాన్ చేస్తాము. సో అందుకని నేను 10 years కి ఓన్లీ 1000 రూపీస్ మాత్రం వేసాను. సో 1000 రూపీస్ వేస్తే మీకు 1 crore రూపీస్ వస్తుంది. 1 crore రూపీస్ ని 10 years కి మనకు 10 years కి వచ్చి 120 months ఉంటాయి, 120 నెలలు ఉంటాయి. ఆ 120 నెలలు నేను 1 crore కి నేను డివైడెడ్ చేస్తే డివైడెడ్ బై 120 చూడండి, మీకు నెలకు వచ్చి సరాసరిన మీకు 83,000 ఇక్కడ ప్రాఫిట్ దొరుకుతుంది ప్రతి నెల. దానికోసం ఏం చేయాలి? ప్రతి ఒక్క వ్యక్తి వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ లో మెంబర్ అయ్యి ఒక అకౌంట్ ని మీ చేతిలో తీసుకుని దాని గురించి రోజుకొచ్చి విర్చువల్ ఆఫీస్ లో కూర్చుని ఒక 15 minutes 20 minutes 30 minutes మీకు అందుబాటులో ఉన్నప్పుడు మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు మీకు ఎప్పుడైతే అవకాశం ఉంటుందో అప్పుడు నేర్చుకుంటూ ఉంటే మీకు ఇచ్చినటువంటి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అకౌంట్ ఏదైతే ఉందో అది 10 years కి 1 crore వెళ్ళిపోతుంది. దానికోసం మనం ఏం చేయాలి? ఏం చేయాల్సిన అవసరం, కొంచెం నేర్చుకుంటే చాలు. అది కూడా మీకు ఫ్రీగా ఎడ్యుకేషన్ చేస్తారు. ఫ్రీగా ప్రతిదీ, ఇక్కడ పర్సనల్ డెవలప్మెంట్, క్యారెక్టర్ డెవలప్మెంట్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, హెల్త్, వెల్త్, ఎంటర్టైన్మెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. ఒక్కసారి మాత్రం మెంబర్ అయితే చాలు. మెంబర్ అయ్యి మీరు కొంచెం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ యొక్క బెనిఫిట్స్ అనేవి మీ చేతుల్లో మీ ఇంటికి చేరుకుంటాయి. చూడండి, బయట సెక్టర్ లో చూసుకుంటే మనము బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, తర్వాత ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఎక్కడైనా చూసుకోండి, ఎనీవేర్ ఎక్కడైనా చూసుకోండి. మీరు అక్కడ ఒక బ్యాంక్ లోనే చూసుకుందాం, లేదంటే ఇన్సూరెన్స్ ఎక్కడైనా కానీ మీకు ప్రతి సంవత్సరం 10,000 మీరు పే చేస్తూ ఉంటే అలా మీకు 15 years పే చేస్తే మీకు 150 అంటే 1,50,000 పే చేస్తారు. అక్కడ మీకు ఏమవుతుందంటే 15 years తర్వాత లేదా 20 years తర్వాత దానికి 1,30,000 యాడ్ చేసి మీకు 1,30,000 యాడ్ చేసి మీకు దగ్గర మీకు 3 lakhs ఇవ్వటం జరుగుతుంది. ఇంతే ఇస్తారు, అంతే. ఎంత మనం పే చేసాము? 1,50,000. 1,50,000 పే చేస్తే 15 years తర్వాత 3 lakhs వస్తుందంట. ఇది బయట సెక్టర్ లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్. అయితే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఓన్లీ 8,000 రూపీస్ ఒక్కసారి, అది కూడా డొనేషన్ రూపంలో మనకి ఇస్తే 8,000 రూపీస్. అయితే 15 years కి దగ్గరగా 2 crores అవుతుంది. ఈ 2 crores కూడా నేనేం చెప్తానంటే ఇది 20వ భాగం.
20 వంతుల్లో 20 భాగాల్లో ఒక్క భాగం తీసుకుంటేనే మీకు 2 crores. అనుకున్నది అనుకున్నట్టుగా యాజ్ గా జరిగితే 20 crores వస్తుంది. అంత పెద్ద ప్రాజెక్ట్ ఇది. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే చాలా మంది బ్లాకు చైన్, మన దేశం దురదృష్టం ఏంటంటే ఇప్పుడు కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే తెలియదు. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఒక డేటాని నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ లో స్టోర్ చేస్తారు, వాటికి హ్యాష్ అనే ఒక పాస్వర్డ్ ద్వారా లింక్ చేస్తారు. అంటే హ్యాష్ అనే పాస్వర్డ్ ద్వారా లింక్ చేయబడ్డ వేల కొద్ది కంప్యూటర్ల సమూహాన్ని బ్లాక్ చైన్ అని పిలుస్తారు. ఆ కలిపేటువంటి దాన్ని చైన్ అని పిలుస్తారు. అది ఎవరి కళ్ళకు కనపడదు. ఇక్కడ గోల్డ్ చైన్, సిల్వర్ చైన్లు, ఐరన్ చైన్లు ఏముండవు. కానీ మన దేశ దురదృష్టం ఇంతవరకు ఎవరికి తెలియదు. ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఎంటెక్లు, బీటెక్లు ఏమేమి చదివారో, ఏమేమి హోదాల్లో ఉన్నారో ఎవరికి కూడా తెలియదు. 99%కి వాళ్ళందరి కళ్ళు తెరిచేలాగా చేయటమే వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం. సో ఎవరైతే ఉన్నారో ఈ మీటింగ్ లో, ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చారో వాళ్ళు అర్థం చేసుకోండి. అలాగే పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోండి. ఈ నెల 12 మంది కొత్త వాళ్ళు వచ్చారు. ఇప్పటికి ఈరోజు 12వ తారీఖు 12 మంది వచ్చారు. ఈ 12 మంది యొక్క లైఫ్ ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటుంది 5 years 10 years తర్వాత. దానికోసం మళ్ళీ ఒక్క పైసా కూడా హెచ్చించాల్సిన అవసరం లేదు. కేవలం కొంచెం కొంచెంగా నేర్చుకోవాల్సిందే. నేర్చుకోకపోతే మీ 8,000 రూపీస్ 16,000 రూపీసే బయటకు వస్తుంది తప్ప అంతకంటే ఒక్క రూపాయి కూడా పెరగదు. కానీ ప్రతిరోజు కొంచెం నేర్చుకున్నారంటే 1 or 2 months అది తర్వాత మీకు ఎక్కువై 100% 1 crore వస్తుంది. దానికోసం నేర్పించే టీచర్ సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని మీ ఇంట్లోనే కూర్చోబెట్టి, ఎక్కడైతే మీరు ఉన్నారో అక్కడే కూర్చోబెట్టి మీకు నేర్పించడానికి వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ నిరంతరం కృషి చేస్తుంది. అలా ఎవరైనా ఈ ప్రపంచంలో ఇంతవరకు చేశారా? దోచుకు తిన్నారు రక్తంతో సహా ప్రజలకు రక్తాన్ని, రకరకాల కంపెనీస్, రకరకాల సెక్టార్స్ వచ్చి. కానీ ఇంత పట్టుదలతో నేర్పిస్తున్నటువంటి ఏ ఒక్క సిస్టమ్ కూడా ఇంతవరకు లేదు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి అర్థం చేసుకోండి. ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చారో, ఎవరైతే ఈ నెల 12 మందిని కొత్త వాళ్ళని తీసుకొచ్చారో వాళ్ళ సీనియర్స్ కూడా లైఫ్ వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక్క వ్యక్తికి మీరు నేర్పిస్తే మీ 10 years కాల వ్యవధిలో వాళ్ళకి ఎక్స్ట్రా 1 crore వస్తుంది. వాళ్ళకి వచ్చే 1 crore వాళ్ళకి ఒక వ్యక్తికి నేర్పించినందుకు ఇంకొక 1 crore వస్తుంది. అంత పెద్ద బెనిఫిట్ ఉంది బ్లాక్ చైన్ టెక్నాలజీలో. అది తెలియక జనాలు బ్యాంకింగ్ చుట్టూ, మ్యూచువల్ ఫండ్ చుట్టూ, చిట్ ఫండ్స్ చూడండి ఎంత పెద్ద పెద్ద కంపెనీలో ఏదైతే సెంట్రలైజ్డ్ లో పనిచేస్తున్నాయో మోకంబడిగా దాచుకుని యువతకు నష్టం చేసేశారు. పెద్ద పెద్ద కంపెనీస్, పేరు చెప్పట్లేదు కానీ పెద్ద పెద్ద కంపెనీలు మోసాలు చేసినాయి. అది ఎందుకంటే కారణం సెంట్రలైజ్డ్ ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది, తర్వాత ఉండదు. డీసెంట్రలైజ్డ్ లైఫ్ లాంగ్ ఉంటుంది. డీసెంట్రలైజ్ వచ్చిందే బ్లాక్ చైన్ టెక్నాలజీతో. సో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళే అసలైన హీరోస్. వాళ్ళు స్టూడెంట్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి ఈ రూపంలో ఏదైతే ఇప్పటివరకు నేను మీకు వివరించానో ఆ రూపంలో వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ప్రతి ఒక్క వ్యక్తికి ఫైనాన్షియల్ గా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దీంట్లో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఏవైతే మీకు అకౌంట్ గురించి చెప్పానో ఆ అకౌంట్ ఎలా రీసబ్మిట్ చేసుకోవాలి, దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, అవన్నీ కూడా క్లియర్ గా డీప్ గా మీ చెయ్యి పట్టుకుని మీకు ఒక నోట్బుక్ లో రాయించి పాయింట్ టు పాయింట్ రాయించి దాన్ని డెవలప్ చేసేటువంటి ప్రయత్నం మనం మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు గూగుల్ మీట్ ఏదైతే మన విర్చువల్ ఆఫీస్ ఉందో దాంట్లో అందరికీ నేర్పించడం జరుగుతుంది. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నేర్పించడం జరుగుతుంది. ఎవరైతే మెంబర్ ఆల్రెడీ అయ్యారో కొత్త వాళ్ళకి అవకాశం ఉండదు. సో ఎవరికైతే నేను చెప్పినటువంటి ఈ సత్యం మీ మైండ్ లోకి ఫీడ్ అయిందో ప్రతి ఒక్క వ్యక్తి అర్థం చేసుకుని వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ లో ఒక మెంబర్ అయ్యి ఫైనాన్షియల్ గాను, ఆరోగ్యపరంగాను, స్పిరిచువల్ పరంగాను అన్ని విధాల ఇక్కడ A to Z
ప్రతి ఒక్కటి కూడా మీకు ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. మీరు ఒకసారి డొనేషన్ చేసిన తర్వాత మెంబర్ అయిన తర్వాత జీవితంలో ఒక్క పైసా కూడా ఎక్కడా కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా మనకు ఏదైతే పాలసీ డాక్యుమెంట్స్ ఇష్యూ చేస్తామో 25 పేజెస్ లో అన్ని కూడా ఇష్యూ చేస్తాము. పాలసీ డాక్యుమెంట్ దాంట్లో అన్ని పొందుపరిచే ఉంటాయి రూల్స్ రెగ్యులేషన్స్. తర్వాత ఇక్కడ 1000 రోజులు ఎవరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 2.7 years మీకు తక్కువలోనే మీరు డబ్బులు తీసుకోవాలి, మాకు మేము ఇంకా ఫర్దర్ గా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ప్రతి 6 నెలలకు మీకు 2840 రూపాయలు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎవరైతే విర్చువల్ ఆఫీస్కి వచ్చి రోజుకు ఒక 5 minutes 10 minutes ఆ టెక్నాలజీ నేర్చుకుంటారో వాళ్ళే డెవలప్ అవుతారు. కాబట్టి వాళ్ళు డెవలప్ చేయడం కోసం ఈ రూపంలోనైనా జనాల్ని ఒక క్లాస్ లో కూర్చోబెట్టి నేర్పించడం కోసం కంపెనీ వేల్స్ అకాడమీ చారిటబుల్ నిరంతరం ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాన్ని మీరు ఉపయోగించుకుంటే జీవితంలో మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు మీ తరతరాల వరకు మీ బిడ్డలు వాళ్ళ తర్వాత బిడ్డలు అందరూ కూడా ఈ టెక్నాలజీ ద్వారా 100% లాభం పొందుతారు. దానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నేర్పించేటువంటి బాధ్యత వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్దే. సో ప్రతి ఒక్క వ్యక్తి అర్థం చేసుకుని ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ బ్లాక్ చైన్ కరెన్సీ గురించి ఆల్రెడీ ఎవరికైతే తెలుసో వాళ్లకు మీ యొక్క పద్ధతి ప్రకారం వెళ్తే అంత శిఖరాలు మీరు అధిరోహించలేరు. వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ప్లానింగ్ లో వెళ్తే ప్రతి ఒక్క వ్యక్తి స్మాల్ ఇన్వెస్ట్మెంట్ తో స్మాల్ అమౌంట్ తో క్రోర్స్ అండ్ క్రోర్స్ సంపాదించుకోవచ్చు. ఎవరైతే ఆల్రెడీ క్రోర్స్ అండ్ క్రోర్స్ బ్లాక్ చైన్ టెక్నాలజీలో పెట్టారో వాళ్ళు ఆల్రెడీ అనుభవిస్తున్నారు. సో అలాంటి చెడు మార్గంలో వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ఎవరిని తీసుకెళ్లదు. సో ఎందుకు అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీలో వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ యొక్క ఫౌండర్ అండ్ మేనేజింగ్ ట్రస్టీకి 15 years 14 years ఎక్స్పీరియన్స్. ఏది ఎలా ముందుకెళ్తుందో దేంట్లో మనం దేని నమ్మాలో దేని నమ్మకూడదో యువతకు ఏ విధంగా గైడెన్స్ ఇవ్వాలో వాళ్ళకి పూర్తిగా అనుభవం ఉంది. బ్యాంకింగ్ సెక్టర్ లోను, బ్లాక్ చైన్ టెక్నాలజీలోను, హెల్త్ సెక్టర్ లోను, సోషియాలజీలోను, స్పిరిచువాలిటీలోను A to Z ఆల్ రౌండర్, ఆల్ ఇన్ వన్, ఆల్ రౌండర్. సో దాన్ని మీరు గమనించుకుని వేరు వాటిలోకి వెళ్ళి మీరు మీ యొక్క టయాన్ని వేస్ట్ చేసుకోకుండా వేల్స్ అకాడమీతో పాటు ఉంటే చిన్నగా మీరందరూ కూడా మంచి లైఫ్ ని ఆస్వాదిస్తారు. అర్థం చేసుకుని మరి అందరు ముందుకెళ్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే మరి నెక్స్ట్ సెషన్ మనకు ఫ్రైడే ఉంటుంది. ఫ్రైడే సేమ్ టైం సేమ్ టెలిగ్రామ్ మీటింగ్ లో ఉంటుంది. కొత్త మంది మీరు మీతో పాటు కొత్త వ్యక్తుల్ని తీసుకుని ఇక్కడికి వస్తే వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. టోటల్ గా భారతదేశం బాగుపడుతుంది. వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశమే యువత అందరినూ ఒక తాటి పైన అన్ని విధాల ముందుకు తీసుకెళ్లడమే టార్గెట్. కాబట్టి అది అచీవ్మెంట్ అవటంలో మీకు కూడా వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ఉపయోగపడుతుంది. సో నేను ఏదైతే ప్రెజెంటేషన్ మీకు దగ్గరగా ఒక 1/2 hour పైనే ఇచ్చానో అది అర్థమైందని భావిస్తున్నాను. చక్కగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు రాజు సాహుజీ గారికి, అలాగే వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ విజయ్ నెంబర్ గారికి, వినుమల్ మ్యామ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ఈ ప్రెజెంటేషన్ ఇంతతో విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారము. గుడ్ నైట్. బ్యాక్ టు యూ సార్. राजू साहू जी, बैक टू यू. थैंक यू थैंक यू वेरी मच, बहुत धन्यवाद. थैंक यू वेरी मच. मैं एक बात बोलना चाहती हूँ. देखो, हम पीवीसी मेटा के ऊपर निर्भर नहीं है, इसलिए ये पीवीसी मेटा का कुछ कल नहीं है तो भी हमको कुछ प्रॉब्लम नहीं होता. जिनको जो वर्चुअल ऑफिस में रेगुलर आके सब सीख के आगे जाते हैं हमारे साथ, वो लोगों को, दूसरे लोग जो भी टेलीग्राम में आके वर्चुअल ऑफिस में मुंह नहीं दिखाते हैं, इसके बारे में कुछ भी नहीं करके बैठते हैं, वो लोगों को वेल्स अकाडमी का कुछ भी फायदा नहीं मिलेगा. నేను ఏమి చెప్పానంటే మనము ఎవరికి రెస్పాన్సిబుల్ కాదు. ఎవరు వర్చువల్ ఆఫీస్ లో రాకుండా ఊరికని ఇక్కడ టెలిగ్రామ్ లో అటెండ్ చేసి వర్చువల్ ఆఫీస్ రాకుండా ఉన్న వాళ్ళ మీద మనకి ఏమీ రెస్పాన్సిబిలిటీ లేదు. రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉందంటే ఎవరు వర్చువల్ ఆఫీస్ కు తప్పకుండా వచ్చి దాన్ని నేర్చుకొని మన మాట విని ముందుకు వెళ్తారో వాళ్ళకి మాత్రమే. ఓకే, వేరే వాళ్ళకి మనము రెస్పాన్సిబుల్ లేదు. అదే చెప్పడానికి. ఓకే, ఆల్ ది బెస్ట్. బ్యాక్ టు రాజీజీ.
यू मैम, थैंक यू, बहुत बहुत धन्यवाद नायडू जी, आपका प्रेजेंटेशन शानदार था। और बाकी हम लोग बिल्कुल मंडे वेडनेसडे फ्राइडे जरूर मिल रहे हैं। अगर अगले फ्राइडे को 8 बजे फिर इसी चैनल पे दोबारा मिलेंगे और अच्छे से प्रेजेंटेशन के साथ और बढ़िया प्रेजेंटेशन के साथ। आप लोग ज़रूर इसको समझिए और बिल्कुल यहाँ पे 100% जो भी बताया जाता है वो 100% होता है और करके दिखाते हैं। और बिल्कुल हम ये टेक्नोलॉजी को भी सीखेंगे और हम बिल्कुल उसके ऊपर भी डिपेंडेंट नहीं है। और रेगुलरली हम इसको सीखते हुए वर्चुअल ऑफिस को यूज़ करते हैं तो हमें बहुत बड़ा अमाउंट वेल्थ अकेडमी चैरिटेबल ट्रस्ट के द्वारा मिलने वाला है, ये गारंटी है। ये गारंटी वेल्थ अकेडमी चैरिटेबल ट्रस्ट देता है हर किसी को। बिल्कुल हम इसी का ही लोगों तक पहुंचाना है ये इन्फॉर्मेशन। इसके साथ आज का सेशन को यहीं समाप्त करते हैं। बहुत बहुत धन्यवाद सबको। गुड नाइट, थैंक यू वेरी मच, बहुत बहुत नमस्कार సార్ గుడ్ నైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారము. థ్యాంక్ యూ.